కర్నూలు జిల్లా ఆదోనిలో ఇండోర్ స్టేడియం పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉప అధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆదోని నుంచి ఎందరో రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా రాణిస్తున్నారని, స్టేడియం లేక అనేక మంది ప్లేయర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఇండోర్ స్టేడియం పనులు ఇప్పటికే 60% పూర్తి అయిందని స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి స్పందించి స్టేడియం పనులను వెంటనే పూర్తి చేయాలని ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు శశిధర్ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ బృందం పరిశీలించడం జరిగింది. 2018లో ఆనాటి టీడీపీ గవర్నమెంట్ 2 కోట్లతో మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేసిన తర్వాత 60% పనులు కూడా పూర్తయిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఆ తర్వాత అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన సందర్భంగా ఈ 5 ఏళ్ల కాలంలో ఈ ఇండోర్ స్టేడియం వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి మనకు కనపడుతుంది. ఒక ఇటుకు కూడా వేయలేని పరిస్థితి మనకు కనపడుతుంది. ఆనాటి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా 5 ఏళ్లు ఎక్కడ అసెంబ్లీలో అయినా అధికారులు కూడా చర్చించలేక నిధులు తెప్పించే దాంట్లో నిర్లక్ష్యం వహించారు. ఏదైతే ఇప్పుడు ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అధికారానికి వచ్చింది కాబట్టి వెంటనే ఇండోర్ స్టేడియం నిధులు కేటాయించి పూర్తి చేయాలని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఈ రోజు ఆదోని పట్టణం నుండి క్రీడాకారులు రాష్ట్ర అంతర్జాతీయ రాష్ట్రాల్లో అనేక మంది రాణిస్తున్నారు కాబట్టి ఈ ఇండోర్ స్టేడియం లేకపోవడం చాలా మంది క్రీడాకారులకు ఇబ్బంది అయింది. కాబట్టి తక్షణమే కుటుంబ ప్రభుత్వం స్పందించి